నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? సునీత అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు అండి. మెడిటేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఒక 13 ఇయర్స్ అయింది మేడం. దాని నుంచి మనం ఎన్నో నేర్చుకున్నాం. ఎస్. ఆత్మజ్ఞానం కోసము అంటే ధ్యానం అండ్ శాకాహారం ఇలా ప్రతిదీ చూస్తే అన్నీ కూడా మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు కాబట్టి సో సారు కోసం మీ మాటల్లో రెండు రెండు మాటల్లో చెప్పండి. ఓకే. సార్ గురించి చెప్పాలంటే 2 మాటలు సరిపోదు. ఎందుకంటే అసలు ఏమీ తెలియని నార్మల్గా ఉండే మనల్ని ఆత్మజ్ఞానం వైపు, అసలు ధ్యానం అంటే ఏంటి, ఆ ధ్యానంలో మనం మన గురించి మనం స్వయంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, సత్యం గురించిన అవగాహన, మన ఆత్మలం అంటే శరీరం కాదు అనే సత్యాన్ని బోధించాడు ఈజీ వేలో. అది కూడా ఎలా అంత అంత అర్థమయ్యేటట్లుగా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఈజీ మెథడ్లో చెప్పడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా అంతేకాకుండా ఎవరికైతే చెప్పారో, ఎవరికైతే ఏం అర్థమైందో, ఏం అనుభవం వచ్చిందో అదంతా పక్కన వాళ్ళకండి చెప్పండి అని చెప్తున్నారు. అలా ఎవరు చెప్తారు? చాలా నిజంగా ఎన్నో జన్మలు పెట్టి పుట్టుంటే కానీ ఆ ధ్యానంలోకి మనం అడుగు పెట్టలేము. పత్రి సార్ ఇంకా చెప్పాలి అంటే ఆయన ఒక తల్లిదండ్రుల కన్నా మించిన గురువు. ఆయన అనేది లేదు అంటే ఈరోజు ఇంత ధ్యానంలోకి అడుగు పెట్టే వాళ్ళమే కాదు, ఆత్మజ్ఞానంతో ఉండేవాళ్ళమే కాదు. నిజంగా ఆయనకి అనంత కోటి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అని ఆనందం యొక్క రుచి చూపించారు సారు. ఎంత చెప్పినా తక్కువే సార్ గురించి. మన సార్ శక్తి స్థల్ కోసం మీ వంతు బాధ్యతగా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే. అంటే ఇప్పుడు సార్ శక్తి స్థల్ అక్కడ ఉన్నారు ఆయన నిజంగా. ఎందుకంటే ఆయన తెలియజేసింది అదే మనకి. ఆత్మకి చావు లేదు, శరీరానికి మాత్రమే అనే సత్యాన్ని మనకి బోధించారు. అది మనకి అర్థమయ్యేటట్లుగా బాగా ఇంకిందనమాట లోపల ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా. అందువల్ల నేనేం చేయాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా శక్తి యొక్క ఆ ఒక్క ఎనర్జీస్ని చెప్పడం. సార్ ఎక్కడికి వెళ్ళలేదు. కొంతమంది ఏంటంటే ఇంకెక్కడికో వెళ్ళిపోయారు, మనకి కనిపించట్లేదు కదా అని కొంచెం దిగులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏమీ ఉండదు. సార్ మన ఎదురుగానే ఉంటారు, మన లోపలే ఉంటారు. అంతకుముందు ఒక రూపంలో కనిపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మనం ప్రతి దేంట్లో చూస్తే అందులో కూడా మనం ఉంటారు. ఆ శక్తి స్థల యొక్క ఆ గొప్పతనాన్ని, ఆ శక్తిని, ఆ ఎనర్జీస్ని తెలియజేసి అందరినీ ధ్యానం చేసే విధంగా తయారు చేయాలి. ఇంకా అక్కడికి కావాల్సిన ఫండ్స్ కూడా ఎంతో అవసరం ఉంటుంది. ఫండ్స్ ఎంతోమంది చేస్తున్నారు. ఉడతా భక్తిగా సహాయంగా మన వంతు మనం చేయాలి అని చెప్పాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ